వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి లైబ్రేరియన్ పోస్టుల నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక నూతన ప్రభుత్వ కార్యాలయాలతో గ్రామాలు కలకల. రాష్ట్రంలో ఇప్పటికే 4418 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి. తుది మెరుగులు దిద్దుకుంటున్న మరో 4129 భవనాలు. వచ్చే నెలాఖరుకు మొత్తం భవనాల నిర్మాణం పూర్తి. గ్రామ పంచాయతీ సచివాలయాలకు పక్కా కార్యాలయాలు. 4180.83 కోట్ల వ్యయంతో 10,929 భవనాల నిర్మాణం. సర్పంచ్కి, పంచాయతీ కార్యదర్శికి ప్రత్యేక గదులు. సందర్శకుల కోసం హాలు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం. ఇదండి రీసెంట్ గవర్నమెంట్ చేపట్టిన ప్రతి అప్డేటు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 4,000 పైగా సచివాలయాలు పూర్తి. ఇంకా మిగతా 4,000 పైగా కట్టాల్సినవి ఉన్నవి, అవి ప్రజెంటు. ఇక వీటితో పాటు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క ప్రతి సచివాలయానికి అనుబంధంగా ప్రతి గ్రామ పంచాయతీతో డిజిటల్ లైబ్రరీ, ప్రతి గ్రామ పంచాయతీతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. డిసెంబర్ నాటికి సుమారు 4,000 గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 2 ఏళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదండి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఈ యొక్క సచివాలయాలకి అనుబంధంగా ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలకు నెట్ కనెక్టివిటీని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ గురించి రీసెంట్గా అప్డేట్స్ చాలా రావడం జరిగింది. ఇది ఒక కొత్త అప్డేటు. ఇక వీలైనంత త్వరగా వీటికి అనుసంధానం చేయడం జరుగుతుంది. కొత్త లైబ్రరీలు ఈ సచివాలయ పరిధిలోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.